కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకుచిత దృక్పథం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా మాకు భేషజాలు లేవు, మాకు అహంకారం లేదు, మాది ప్రజాపాలన అని నొక్కి వక్కాణిస్తుంటారు. కానీ ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన చాలా కన్జర్వేటివ్గా, చాలా సంకుచితంగా వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ విషయంలో జరిగింది. నిజానికి టెక్స్ట్ బుక్స్ మారేదాకా, అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్ మారేదాకా అకాడమిక్ ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానలే టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది. 2014లో తెలంగాణ రాగానే అప్పటికి ఇంకా కొత్త టెక్స్ట్ బుక్స్ రూపొందలేదు. పాత ఉమ్మడి రాష్ట్రంలోని టెక్స్ట్ బుక్సే 1 సంవత్సరం పాటు వినియోగించవలసి వచ్చింది. కొత్తవి ఎప్పుడు రెడీ అయినాయి? మళ్ళీ 2014లో ఒక కమిటీ వేసి ఆ కమిటీ చేసిన సూచనల ప్రకారం కొత్త టెక్స్ట్ బుక్స్ను రూపొందించడం జరిగింది. అవి వచ్చేంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పుస్తకాలనే వాడాం. అప్పటి ముఖ్యమంత్రి పేరే ఉంది, అప్పుడు ఉన్న ఎడిటర్స్ పేరే ఉన్నాయి. కానీ అప్పుడెప్పుడు కూడా ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఇలా వాళ్ళ పేర్లు ఎందుకు ఉండాలి, ఉమ్మడి రాష్ట్రం ఎందుకు ఉండాలి, తీసేయండి, లేదా ఆ పేపర్ చించేయండి, కొత్త పేపర్ అతికించండి, స్టిక్కర్లు వేయండి అనే పని చేయలేదు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 1 సంవత్సరం పాటు ఉమ్మడి రాష్ట్ర పుస్తకాలనే కొనసాగించింది తప్ప మార్చలేదు. కానీ వాళ్ళ విచిత్రంగా ఏమిటంటే ఇంకా కొత్త పుస్తకాలు రూపొందించే అవకాశం ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు. దానికి ఇప్పుడు వాళ్ళు కమిటీ ఏదో వేయాలి. ఎట్లా 10 సంవత్సరాలు అయింది, తప్పకుండా మార్చాలి కూడా పుస్తకాలు. దానికోసం వాళ్ళు కొత్త కమిటీని వేయాలి. ఆ కమిటీ వచ్చిన తర్వాత, కొత్త పుస్తకాలు రూపొందిన తర్వాత ప్యానెల్ అంతా కూడా మారుతుంది, ఎడిటర్ పేరు మారుతుంది. అంతకుముందున్న ముఖ్యమంత్రి సందేశం బదులు కొత్త ముఖ్యమంత్రి సందేశం, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను అవే పుస్తకాలనే కనుక అదే ప్యానెల్ లిస్ట్ ఉంది, దాంట్లో డిపార్ట్మెంట్ మిస్టేక్ కూడా ఏం లేదు. అప్పుడు అది ఉన్నందుకు ఇప్పుడు ఆయన పాత ముఖ్యమంత్రి గారి పేరు ఎట్లా ఉంటుంది, పాత విద్యాశాఖ మంత్రి పేరు ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, మొదటనేమో ఆ పుస్తకాలు రాగానే ఉలిక్కి పడ్డారు, ఏదో కొంపలు మునిగిపోయింది. ఏం కొంపలు మునగలేదు. ఆ తర్వాత అది తీసేద్దాం అనుకున్నారు. ఆ కాగితం తీసేద్దామంటే దానికి వెనక వైపు జాతీయ గీతం ఉంది, వందే మాతరం ఉంది, సో తీసేయలేరు. అప్పుడు ఏమిటి, ఇప్పుడు స్టిక్కర్లు వేయమనో లేకుంటే ఆ పేజీని పూర్తిగా తొలగించమనో ఇప్పుడు చెప్పినారు. దీనివల్ల ఏమవుతుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. అనవసరంగానన్నా ప్రజాధనాన్ని దుర్వినియోగం. ఇప్పుడు ఆ పుస్తకాలు పిల్లల చేతుల్లో ఉన్నంత మాత్రాన మునిగిందేం లేదు. అందులో అట్లాంటి పాత పాఠాల్లో కూడా కొన్ని విషయాలు ఉంటాయి, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా ఉంటాయి, ఇలా ఉద్యమం జరిగిందనేది ఉంటాయి. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అప్పుడు సాంఘిక శాస్త్రం పుస్తకాలు మార్చడానికి, సోషల్ సైన్స్కి సంబంధించిన పుస్తకాలు మార్చడానికి కమిటీ వేస్తే ఆ కమిటీలో కోదండరాం గారు ఉన్నారు. కోదండరాం గారిని కూడా అప్పుడు కమిటీలో పెట్టుకున్నాం. అట్లాగే తెలుగుకు సంబంధించిన 2 పుస్తకాలు మార్చారు మొదటి సంవత్సరం. తెలుగు పుస్తకాలు మార్చినప్పుడు, వాచకం మార్చినప్పుడు దాంట్లో రవ్వా శ్రీహరి గారు లాంటి దిగ్ధంతులు కూడా ఉన్నారు, సంగిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు, నందిని సిద్ధారెడ్డి ఉన్నారు, శ్రీరామయ్య గారి పేరు కూడా ఉంటుంది, ఆయన అటెండ్ అయినట్లు లేదు, ఇక ఎన్ గోపి గారు, చాలామంది పేర్లు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, సోషల్ సంబంధించిన దాంట్లో కూడా ఉంటాయి. అలా కమిటీ రూపొందించినటువంటి సిలబస్ అది. ఇప్పుడు వీళ్ళు రివైజ్ చేస్తే సిలబస్ని రివైజ్ చేయొచ్చు, 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. కానీ అవి నెక్స్ట్ ఇయర్కి అందుతాయి. ఇప్పుడు ఈ ఇయర్కి ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగించాలి. కానీ కేవలం ఒక సంకుచితత్వం లోపల పెట్టుకొని ఇది తగదు, ఇది హుందాగా లేదు, ఇది చాలా వీళ్ళకు ఉన్నటువంటి ఆ కొంచెపుతనం అంటాం మనం, ఆ కొంచెపుతనం కనబడుతుంది. దాని నుంచి ఈ ప్రభుత్వం బయటపడాలి. ముఖ్యమంత్రి గారికి ఒక కాంప్లెక్స్ పట్టుకుంది. కేసీఆర్ గారి స్ట్రేచర్ ముందు తన స్ట్రేచర్ ఏమిటని ఒక కాంప్లెక్స్ పట్టుకుంది. ఆ కాంప్లెక్స్లో భాగంగా ఇవన్నీ వస్తున్నాయి. అది ఆ చిహ్నాలు మార్చడం కావచ్చు, తర్వాత ఏమిటి మన తెలంగాణ తల్లి ఆకారాన్ని మార్చాలనుకోవడం కావచ్చు, ఇవాళ పుస్తకాలకు సంబంధించి ఇది కావచ్చు. ముఖ్యమంత్రి గారు, మీరు భేషజాలకు గురి కాకండి. మీరు పదే చెప్తున్నారు మీకు భేషజాలు లేవని. ఈ చిన్న భేషజం ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ సంవత్సరం ఆ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, నెక్స్ట్ సంవత్సరానికి మీ ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో కొత్త టెక్స్ట్ బుక్స్ని తీసుకురండి, దానికి అవసరమైన కమిటీని వేయండి, తీసుకురండి. కానీ పాత బుక్స్ కొనసాగించే దగ్గర ఇంత ఇబ్బంది పడకండి, అనవసరంగా
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి. మన పరిశ్రమలకు వస్తే మాధవ సార్ ఇది బేసిక్గా మార్చి ఇప్పుడు చంద్రబాబు కూడా సార్ ఏపీలో నిన్న ఆదేశాలు ఇచ్చిండు. జగన్ ఏవైతే కిట్లు ఉన్నాయో ఇచ్చేయండి యథావిధిగా, కొత్త ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏంటి ఆయన పేరే ఉంటుంది. ఆయన అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు, అప్పుడున్న ముఖ్యమంత్రి పేరే ఉంటుంది. మీరు మార్చిన తర్వాత మారుతుంది, మార్చేదాకా మారదు. మీరు కంటెంట్ మార్చకుండా మీద మార్చాలనుకోవడం పిచ్చి కదా. ఎందుకంటే వందే మాతరం కూడా కొంత ఇంకా భూములు అది కూడా కదా, అది ఉండడం వల్ల అది చింపలేని పరిస్థితి. చింపుదాం అనుకున్నాను. ఇప్పుడు కొత్తగా సార్ ఇప్పుడు మన మీడియా పాయింట్ ఉంది కదా సార్ బయట, దానికి ఎదురుగా గేట్ పెడతారట సీఎం బయటకు వెళ్ళడం కోసం, వాస్తు కోసం. అదే లేదు, ఇక వాస్తు పేరిట ఈ గోళ అందరికీ ఉన్నదనుకో, అదొక కేసీఆర్కి ఉందన్నట్టుగా ప్రచారం అప్పుడు ఆయన పెద్ద ప్రతి మంత్రి తన రూమ్కు మార్చుకుంటాడు, ఇవి మార్చుకుంటారు. అసలు అందరిలోనూ ఉంది ఇది.